హలో అందరికి ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో చేసి. ఎందుకో నాకు ఈరోజు హలో సడన్ లెమన్ రైస్ తినాలనిపించింది. సరే చేసేటప్పుడు తినేటప్పుడు ఎలా చేస్తామో కూడా ఒకసారి వీడియో తీసి పెడదాము, చాలా రోజులైంది కదా వీడియో తీసి అని చెప్పి క్విక్గా స్టార్ట్ చేశా. సో చూద్దాం రండి మరి ఎలా చేయాలో లెమన్ రైస్. ఒక కప్ రైస్ తీసుకున్నా, నాకు ఒక్కదానికే కాబట్టి. దాంతోపాటు కొంచెం వేరుశనగ పప్పులు, జీడిపప్పులు ఏం మ్యాండేటరీ కాదు, నాకు ఇష్టం అని చెప్పి వేసుకున్నా. అండ్ ఇది వచ్చి లెమన్ జ్యూస్. ఇది ఏంటి పచ్చగా ఉందనుకుంటున్నారా? దీన్నే లేజినెస్ అంటారు మా ఊర్లో. దాంట్లోనే పసుపు కొంచెం ఉప్పు కూడా కలిపేశాను అనమాట, వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, మళ్ళీ దాన్ని సపరేట్గా ఎందుకని. సో గ్రీన్ చిల్లీ ఉండాలి, నా దగ్గర గ్రీన్ చిల్లీ లేదు. ఏదో మా అమ్మ ఈ పెప్పర్ తీసుకొచ్చింది, దాన్ని కొంచెం కట్ చేసి వేసా. మన నార్మల్ గ్రీన్ చిల్లీస్ లేవు. కొంచెం కొత్తిమీర పెట్టుకున్నా. దీంట్లో ఏంటంటే ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు పెట్టుకున్నా, అంతే. ఇవే ఉన్నాయి, ఇంకేమైనా కావాలన్నా కూడా నేను వేయలేను, ఎందుకంటే నా దగ్గర ఉన్నవి ఇవే. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకున్నా, ఇవన్నీ వేసేస్తున్నా. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లోనే నాకు కొంచెం ఇవి యాక్చువల్గా స్పైస్ ఎక్కువ ఉన్నాయండి, కాకపోతే ఏంటంటే నాకు స్పైస్ ఇష్టం కాబట్టి నేను ఒక్క మిరపకాయ వేసుకున్నా, బట్ చాలా స్పైస్ ఉంది ఇది. కొంచెం వేగిన తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా మీరు పసుపు వేసుకోవచ్చు, కాకపోతే నేను లెమన్ దాంట్లో కలిపేసాను కాబట్టి చెరట వెంటనే ఇది యాడ్ చేసేసాం. సో దీన్ని ఒక జస్ట్ ఫర్ అబౌట్ 1 minute అలా కొంచెం అవ్వనిద్దాం. అయిన తర్వాత నేను ఆల్రెడీ వేపుకున్న ఇవి ఉన్నాయి కదా వేరుశెనగ పప్పులు, అవి కూడా వేసేస్తాను దీంట్లో. అంటే కొంచెం అది జ్యూసీ అంతా పడ్డం కోసం అని చెప్పి వేస్తాను. కొంతమంది ఏంటంటే తర్వాత రైస్ కలిపేసిన తర్వాత కూడా వేయచ్చు, బట్ నేనేంటంటే ఇప్పుడు దీంట్లో వేసాను. ఐ థింక్ ఇప్పుడు కొంచెం దగ్గరికి అయ్యింది, ఐ థింక్ ఇంత లెవెల్కి అయితే సరిపోద్ది. ఇప్పుడు నేను దీంట్లో రైస్ వేసేస్తాను. ఎంత క్విక్గా అయిపోయింది చూడండి లెమన్ రైస్, కోరిక తీరిపోయింది, అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలి, మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి. సూపర్గా వచ్చింది అనుకోండి, అప్రిషియేట్ చేస్తూ కమెంట్ పెట్టండి. బాగా రాలేదనుకోండి తిడతా అయినా కమెంట్ పెట్టండి, బట్ కమెంట్ అయితే పెట్టండి. ఇంట్లో యాక్చువల్గా కరివేపాకు వేయాలి, చెప్పాగా మన దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి కొంచెం కొత్తిమీర ఉంటే దాన్ని కట్ చేసి వేసేసా. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి, బ్రహ్మాండంగా వచ్చింది. అసలు ఏమీ లేవు, సరిగ్గా రాదేమో అనుకున్నాం కానీ ఫస్ట్ క్లాస్కి వచ్చింది. ఉప్పు, నా స్పైస్ లెవెల్కి కారం అండ్ ఎవ్రీథింగ్ సరిపోయింది. లెమన్ రైస్తో పాటు కొంచెం ఆనియన్ పక్కన పెట్టుకుని ఉంటే అద్దరిపోద్ది. ఒక స్పూన్ దీన్ని చూద్దాం ఎలా వచ్చిందో. సూపర్ వచ్చింది. ఎప్పుడైనా ఏంటంటే లెమన్ రైస్ చేసినప్పుడు ఒక 10-15 minutes ఆగి తింటే ఏంటంటే ఆ లెమన్ జ్యూస్ అంతా మొత్తం అన్నంలోకి బాగా సింక్ అవుద్ది, అప్పుడు ఇంకా బాగుంటుంది. వెంటనే తింటే ఏంటంటే ఒక్కొక్కసారి రియల్ టేస్ట్ తెలియదు. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. చెప్పానుగా ఫస్ట్లోనే, కామెంట్ పెట్టండి, బాగుంటే పొగుడుతూ పెట్టండి, బాగోపోతే తిడుతూ పెట్టండి, బట్ కామెంట్ పెట్టండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye.